నాగనాథ్ గారు, కుంభరాశి వారికి గురుగ్రహ సంచారం మరియు దాని ప్రభావం ఎటువంటి ప్రయోజనాలను మరియు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుందో మా హిట్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా చాందిని గారు. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మేడం, కుంభరాశి కుంభరాశి అనగానే కుంభరాశికి కుటుంబ లాభస్థానాధిపతి అయినటువంటి గ్రహము, కుటుంబ భావము లాభస్థాన భావానికి అధిపతి అయిన గురుగ్రహము జూన్ 2వ తారీఖు నుంచి మిథునంలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. అది పరమ ఉచ్చస్థానం, అది గురువుకి. సో గురువు దేవతా గురువు అంటారు, బృహస్పతి దేవతలకే గురువు. అటువంటి వాడు ధనస్థానానికి అధిపతి అయ్యాడు, వాక్స్థానం, వ్యవహార స్థానం, కుటుంబ స్థానానికి అధిపతి అయినటువంటి కుంభరాశికి. సో కుటుంబ నేపథ్యంలో అంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కానీ, సో గతంలో వీళ్ళు చాలా ఇంపల్సివ్గా లేకపోతే తొందరపాటుతనంతోనో ప్రొవొకేషన్తోనో చేసినవి వాళ్ళకి రిజల్ట్స్ ఏవైతే వాళ్ళకి ప్రారంభంలో రిజల్ట్స్ వాళ్ళకి ప్రతికూలంగా ఉండడము. ఎందుకంటే ఇది ఆఖరి భాగం ఏలినాటి శని. సో గడిచినటువంటి 4-5 ఇయర్స్ మీరు చెక్ చేసుకుంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళకి ఒకటే ఒక ఇబ్బంది ఏముండిందంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళ మీద పడతాయి. ఫ్యామిలీ, సిబ్లింగ్స్, మదర్, ఫాదర్, సోషల్, ఈవెన్ వర్క్ ప్లేస్, ఈవెన్ బిజినెస్ పార్ట్నర్స్. సో వీళ్ళకి అన్వాంటెడ్ అండ్ ఎక్సెసివ్ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళ మీద ఉంటాయి. సో దానివల్ల ఎలా ఉంటుంది, వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ డిటాచ్మెంట్ వస్తుంది. జీవితం ఏంద్ర నాయన అన్నంత విరక్తి వస్తుంది. ప్లస్ ఇంకోటి, వీళ్ళకి రాహు కూడా ఎక్కడున్నాడు, వీళ్ళకి రాశిలో ఉంటాడు. రాశిలో గనక రాహు ఉన్నా, లగ్నంలో గనక రాహు ఉన్నా, వీళ్ళు ఎవరికి అర్థం కాని మనస్తత్వంతో ఉంటారు. వీళ్ళు ఒక పెక్యులియర్ పర్సనాలిటీ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు కొంతమంది ఉంటారు ఆజానుబాహులు, ఒక 6 ఫీట్లు ఉంటాడు. మన నావల్స్ లో రాస్తాడు ఒక టాప్ పర్సనాలిటీ, అంటే ఒక ఫిజిక్. అటువంటి గొప్ప చాలా ఆకర్షణీయమైనటువంటి రూపము. ఎవరిని చూసినా ఒక రకంగా చెప్పాలంటే కర్ణుడు బహుశా రాహు లగ్నంలో పుట్టాడు అనుకోండి, అంత ఆకర్షణీయంగా ఉంటాడు. సో ఈ రాహు ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి, వాళ్ళది కూడా ఒక తప్పు ఏంటంటే కుంభరాశి వాళ్ళకి అందరికీ నేనున్నాను అనేటువంటి ఒక ఆపద్బాంధవుడు లక్షణాన్ని ప్రొజెక్ట్ చేసుకునే లక్షణం కూడా ఉండడం వల్ల అందరు రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళకి ఇస్తారు. వీళ్ళు నో చెప్పలేదు. సో వీళ్ళు మెంటల్ స్ట్రెయిన్ బాగా పెరిగిపోయి ఉంటుంది వీళ్ళకి గడిచినటువంటి 4-5 ఇయర్స్లో. సో గురువు ఉచ్చస్థానంలో రావడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఈ ఇంపల్సివ్నెస్ ఒకటి, రెండోది ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఎదుటి వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండాలి, ఎదుటి వాళ్ళ దృష్టిలో నేను చెడ్డ పేరు రాకూడదు, ఎదుటి వాళ్ళ దృష్టిలో నేను పడిపోకూడదు అనే ఒక కంపారిజన్, డిస్క్రిమినేషన్ నేచర్ వీళ్ళకి ఉంటుంది. సో దీనివల్ల వీళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే ఒక అభిప్రాయం మీద స్థిరంగా ఉండలేరు మేడం. ఇప్పుడు ఒక కుంభరాశి వాడిని ఒక నాస్తికుడు అడుగుతాడు, నీకు దేవుడు మీద నమ్మకం ఉందా అని అడుగుతాడు. ఫస్ట్ నీకు ఉందని అడుగుతాడు ఈ కుంభరాశి వాడు. నేను నాస్తికుడు, నేను దేవుడిని నమ్మను అని చెప్తాడు. నేను కూడా అంత పెద్దగా ఏం నమ్మనని చెప్తాడు. ఆయన వెళ్ళిపోతాడు నాస్తికుడు. ఆస్తికుడు వస్తాడు, ఏంటి నువ్వు బొట్టు కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడే గుడి నుంచి వచ్చానని బొట్టు పెట్టి ప్రసాదం పెడతాడు చేతిలో. నువ్వు దేవుడిని నమ్మమంటే ఎందుకు, కాస్త కూస్తా నేను దేవుడిని నమ్ముతానని చెప్తాడు. మీరు ఇప్పుడు చెప్పండి, వీళ్ళకి ఎటువంటి వ్యక్తిత్వం ఉంది వీళ్ళకి? సో కుంభరాశి వాళ్ళు నిజంగా ఆలోచించుకుంటే ఈ లక్షణం వల్లనే వీళ్ళని అందరూ ఆడేసుకుంటారు. ఈ మొహమాట వైఖరి, ఎదుటి వాళ్ళ దృష్టిలో నాకంటూ ఒక ఉన్నతమైన ఇమేజ్ ఉండాలి అనే భావన కుంభరాశిలో ప్రతి 10 మందిలో మీరు 7గురికి ఉంటుంది. సో ఒక బలమైన నిర్ణయ శక్తి ఉన్నప్పటికీ కూడా అది సందర్భ సహితంగా ప్రజెంట్ చేయాలి అనే లౌకికానికి ఎక్కువగా వీళ్ళు టాక్ట్ఫుల్గా బిహేవ్ చేయడమే వీళ్ళకి జీవితంలో ఈ 4 ఇయర్స్, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఏలినాటి శని వల్ల అన్ని రకాల సమస్యలకు వీళ్ళే కొబ్బరికాయ కొట్టు ఓపెనింగ్ చేశారు. అర్థమైందండి? సో ఇప్పుడు గురువు రావడం వల్ల ఏమవుతుంది, విజ్డమ్, జీవకారకుడు అంటారు గురువుని. జ్ఞానానికి, అదృష్టానికి కూడా ఆయనే అధిపతి. సో వీళ్ళకి కుటుంబ స్థానం ఒకటే ధనస్థానమే కాదు, మన హ్యూమన్ ఐక్యూకి కూడా కుటుంబ స్థానం చాలా ఇంపార్టెంట్. మన సెకండ్ హౌస్ అంటారు. ఈ సెకండ్ హౌస్ ఏంటంటే మన హ్యూమన్ ఐక్యూ అంటాం, ఇంటెలిజెన్స్, వాళ్ళకి ఎంత ఐక్యూ ఉందన్నది అక్కడ ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి మనం వాళ్ళ ఐక్యూ అనాలిసిస్ చేయొచ్చు. సో వీళ్ళకి జ్ఞానానికి కూడా అధిపతి గురువు కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి చంద్రుడికి ఒక లక్షణం ఉంటుంది మేడం. చంద్రుడు ఏంటంటే ఎక్కువ కూడా జీవితంలో ఏమి జరిగినా మర్చిపోడు. చంద్రుడు వర్తమానంలో ఉంటాడు, భవిష్యత్తులో ఉంటాడు, భూతకాలంలో ఉంటాడు. 3 కాలాల్లో కూడా చాలా త్వరితగతిలో సంచరించేటువంటి లక్షణం ఒక చంద్రుడికే ఉన్నాయి నవగ్రహాల్లో. మిగతా ఏ గ్రహం అయినా దాని ఓన్ టైం తీసుకుంటుంది. అంటే ఫ్యూచర్లోకి వెళ్ళాలన్నా, ప్రజెంట్లో ఉన్నారన్నా, పాస్ట్లో ఉండాలన్నా. ఒక చంద్రుడు అంత ఫాస్ట్ మూవింగ్ ఉంటాడు. సో చంద్రుడి దగ్గరికి వెళ్ళిన గురువు కూడా ఈ ఫ్లెక్సిబిలిటీకి అలవాటు పడతాడు. కాబట్టి వీళ్ళలో వచ్చేటువంటిది ఏంటి, కుంభరాశి వాళ్ళకి థాట్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అదే జ్ఞానం.
ఓకే. హైయెస్ట్ విజ్డమ్ ఏదైనా ఉంది అంటే యు ఆర్ బీయింగ్ ఫ్లెక్సిబుల్. ఓకే. యు ఆర్ బీయింగ్ ఫ్లెక్సిబుల్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్. ఇవాళ ప్రపంచంలో ఉన్న విడాకుల కేసులు ఒక్కటి తీసుకోండి మేడం. సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని విడాకుల కేసులు భార్యాభర్తను వీళ్ళు ఎదురు కూర్చోబెట్టండి. ఇక్కడ 1,00,000 మంది, ఇక్కడ 1,00,000 మంది ఉండాలనుకుందాం. వీళ్ళు తప్పులు వీళ్ళ తప్పు వీళ్ళు ఒప్పుకుంటే అందులో ఎన్ని కేసులు డైవర్స్కి ఫీట్ ఉంటాయి చెప్పండి మేడం. ఒక్క కేసు ఉండదు. అక్కడ ఏంటి ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఫ్యాక్ట్ని యాక్సెప్ట్ చేసేటువంటి హానెస్టీ ఉంది. ఇది గురువు కుటుంబ స్థానాధిపతి అయినటువంటి మీనరాశికి కుంభరాశి వాళ్ళకి ఈ జ్ఞానాన్ని ఇస్తాడు. సో కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. మీలో వచ్చేటువంటి జ్ఞానము ఇది జన్మల సంస్కారం నుంచి వస్తుంది. శని మీకు ఏంటి ఏలినాటి శని ప్రభావం మీ అహంకారం వల్ల కావచ్చు, మీ అజ్ఞానం వల్ల కావచ్చు, లేదా ఇందాక కూడా చెప్పాడు నాస్తికుడు ఆస్తికుడు ఎగ్జాంపుల్ చెప్పాడు, ఆ మొహమాట వైఖరి వల్ల కావచ్చు. మీరు ఏ నిర్ణయాలు తీసుకొని సఫర్ అవుతున్నారో వాటికి ఇప్పుడు డోర్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఏం కావాలి మేడం వీళ్ళకి? సో మీ యొక్క జ్ఞానము, మీ తెలివితేటలు, మీరు చెప్పేటువంటి మీ వాక్కు వల్ల వచ్చేటువంటి నిర్ణయాలు, బుద్ధి, వీటి వల్లనే ఇప్పుడు వీళ్ళకి ఇప్పటి వరకు వీళ్ళు 4 సంవత్సరాల్లో ఏలినాటి శని వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అవన్నీ కూడా రూట్స్ నుంచి ఎగిరిపోతాయి. ఈ 1 ఇయర్లో అంత అస్టానిష్డ్ పర్ఫార్మెన్సెస్ వీళ్ళ జీవితంలో కనిపిస్తాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఫైనాన్స్, స్పీచ్, డెసిషన్ ఎబిలిటీస్ అండ్ ఓవరాల్ వాళ్ళ ఊహ అంటే వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళ ఐక్యూకి సంబంధించి ఈ ఏరియాలో అంతా కూడా వాళ్ళకి క్లిన్జింగ్ జరుగుతుంది, అంటే రిఫార్మేషన్ జరుగుతుంది. లాభస్థానము, స్నేహితుల ప్రోద్బలం వల్ల, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల, వాళ్ళ ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల కూడా వీళ్ళ లైఫ్లో ఎప్పుడైతే ఇంకా నాకు అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇక నేను పడిపోతున్నాను అనుకున్న వాళ్ళు కూడా, ఇండస్ట్రియల్ లైన్లో ఉన్నవాళ్ళు, బిజినెస్ లైన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా స్నేహితుల వల్ల, వాళ్ళ బెనిఫాక్టర్స్ వల్ల కూడా వాళ్ళకి లాభం జరుగుతుంది. సో కుంభరాశి వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి, ముఖ్యంగా ఈ 1 ఇయర్ టైంలో వాళ్ళ ఇష్టాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుంభరాశి, మీకు నూడిల్స్ అంటే ఇష్టం లేదు, ఓకే, నూడిల్స్ ఇష్టం లేదు, మీకు కాఫీ ఇష్టం లేదు. కుంభరాశి వాళ్ళు ఎట్లుంటారో చెప్తారు. మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి గెట్ టుగెదర్కి వెళ్ళారు, అందరు తింటున్నారు, మీకు నూడిల్స్ కూడా మీకు కూడా అక్కడ సర్వ్ చేస్తారు. మీరు కనీసం ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు మీరు ట్రై అయినా చేయలేదు. కాఫీ వస్తుంది, ఇప్పుడు నలుగురితో ఉన్నప్పుడు మనం కొన్ని ట్రై చేస్తాం, కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. వీళ్ళు ట్రై నాకు ఇష్టం అని చెప్తారు. సో మీ ఇష్టాలే మీ కర్మ ఫలితాన్ని శాసిస్తాయి. శని 2 ఉన్నాడు. శని దీనికి అధిపతి, 2nd హౌస్లో కుటుంబ స్థానంలో మీ ఊహకి, మీ ఇష్టాలకు అధిపతి. శని ఏం చేస్తాడు, నువ్వు ఇలా ఉంటావా, నీ తాట తీస్తా అన్నట్టు ఉంటాడు శని. సో మిమ్మల్ని ఎట్లా ఫ్లెక్సిబుల్ చేస్తాడంటే మీకు అక్కడ వేరే ఏది దొరకకుండా ఒక్క కాఫీ దొరికే ప్లేస్ తీసుకెళ్ళి మీకు హెడేక్ ఇస్తాడు. మీకు హెడేక్ తగ్గాలంటే మీరు టీ తాగాలి. యాక్చువల్లీ మీకు టీ లేదు, కాఫీ ఉంది, అప్పుడు మీరు చచ్చినట్టు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? యూ హ్యావ్ టు బీ ఫ్లెక్సిబుల్. అదే జ్ఞానం, ఏమంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడే గురువు. ఆ జ్ఞానాన్ని ఇస్తాడు వీళ్ళకి. ఇప్పుడు అంటే వీళ్ళ జీవితంలో వచ్చే గొప్ప రిఫార్మేషన్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. ఒక రాయిలాగా ఉండేవాడు దూదిలాగా అవుతాడు, సింపుల్. సో మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి ఈ సంవత్సరంలో. మీరేంటంటే మీరు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండి మీ ఇష్టాలని బలంగా పట్టుకోకండి, మీ అయిష్టాలని కూడా ద్వేషించకండి. నచ్చని వ్యక్తుల్ని ద్వేషించద్దు, నచ్చిన వ్యక్తుల్ని నెత్తిన పెట్టుకోవద్దు. అదేంటి, అది ఒక రకమైన పక్షపాతమే కదా, అవునా కదా, పక్షపాతమే, డెలిబరేట్ నేచర్ అది. సో ఈ డెలిబరేట్ నేచర్ని తగ్గించడం కోసమే గురువు మీకు ముఖ్యంగా 6వ భావం. శత్రువులు కూడా ఉంటారు మీకు, భావోద్వేగాల పరంగా నమ్మించి మోసం చేసే శత్రువులు ఉంటారు. మీరు ఎవరినైతే దేవుడు అనుకుంటారో వాళ్ళే ఐరన్ రాడ్ తెస్తారు వాళ్ళకి. సో ఇవి అన్ని కూడా వీళ్ళ దృష్టిలో పెట్టుకుంటే గురువు ఈ 1 ఇయర్లో వీళ్ళ జీవితంలో ఇప్పటి వరకు జూన్ 2కి బిఫోర్ ఇప్పటి వరకు రాని మార్పులు, రిఫార్మేషన్, ఎన్హాన్స్మెంట్ ఆర్ హైలీ పాసిబుల్ డ్యూరింగ్ దిస్ 1 ఇయర్ ఆఫ్ టైం, జూపిటర్ ట్రాన్సిట్. ఇది వీళ్ళు తెలుసుకుంటారు వీళ్ళు. సో నాగనాథ్ గారు, ఇప్పుడు వీళ్ళకి ఏలినాటి శని ఆఖరి భాగం అనుకోవచ్చు కదా. సో అలాగే వీళ్ళకి ఇప్పుడు రాహుకేతువుల ప్రభావం కూడా ఉంది అంటున్నారు కాబట్టి ఈ గ్రహ సంచారం వల్ల వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? ఇప్పుడు కేతువు కూడా ఆధ్యాత్మిక గ్రహము, మంచి పూర్వజన్మ సంస్కారం నుంచి కూడా వచ్చేటువంటివి. కేతువు పూర్వజన్మ సంస్కారం ఇస్తాడు, రాహువు ఈ భౌతిక సుఖ సంతోషాలకి అధిపతి.
ఓకే. ఒక మనిషి లగ్జరీగా ఉండాలనుకుంటాడు, 1000 కోట్లు సంపాదించాలి, అది రాహు. మ్మ్. ఏదైనా బాహ్య రూపం మేడం. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా మీరు కోటీశ్వరులు ఎట్లా తెలుస్తుంది? మీరు వాడే కార్ అన్న కావచ్చు, గార్మెంట్స్ కావచ్చు, మీ లైఫ్ స్టైల్ కావచ్చు, మీరు బుక్ చేసుకున్న హోటల్స్ కావచ్చు, ఏదైనా కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది కదా. రాహు ఈజ్ విజిబుల్. రాహు బయట కనపడతాడు. ఓకే. ఈ ఐహిక సుఖ సంతోషాలకి, భౌతిక సుఖ సంతోషాలకు అధిపతి రాహు, ఆబ్జెక్టివ్ సక్సెస్ అంటారు. మ్మ్. కేతు ఏంటి? పూర్వజన్మ సంస్కారం. ఓకే. మీరు పూర్వజన్మ నుంచి వచ్చేది. మ్మ్. గురువు ఏంటి? జన్మ జన్మల సంస్కారం. మ్మ్. అర్థమైందండి? జన్మ జన్మలు అంటే మీకు ఎన్ని జన్మలు ఉన్నాయో. సో గురువు కర్కాటకంలో ఉంటే అదే అడ్వాంటేజ్. అంటే ఏ జన్మ సంస్కారం, ఏ జన్మ పుణ్యకార్యమో మనకి ఇప్పుడు కలియుగంలో ప్రారంభంలో వస్తుందని చెప్తారు జ్యోతిష్యంలో. ఓకే. కాలపురుషుడు చెప్పిన విషయం ఇది. మ్మ్. అప్పుడు కేతు ఏంటి వాళ్ళకి? కేతువు ఈ కుంభరాశి వాళ్ళకి మ్మ్. 7వ భావంలో ఉంటాడు. భార్యాభర్తల సమస్యలు ఇవన్నీ చెప్తారు. నేను ఇందాక చెప్పా చూడండి, ఆ కాఫీ నూడిల్స్, మ్మ్. అదొక్కటి ఫ్లెక్సిబిలిటీ తీసుకుంటే రాహు ఎందుకు పనికిరాడు? ఓకే. మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటే రాహు ఏం బీకలేడు. మ్మ్. అవునా? మనం దానికి కూర్చొని ఫిలాసఫీ ఏం చెప్తాం? ప్రారంధం ఏంటి మేడం? ప్రారంధం అంటే మీరు నిర్వర్తించాల్సిన కర్తవ్యం, మీరు చేయాల్సింది మీరు చేయండి. మ్మ్. శని ఇక్కడ ఉన్నాడు కదా, మీరు సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తే శని మీకు 1000 టైమ్స్ రిటర్న్ ఇస్తాడు. ఓకే. అర్థమైందా మేడం? మ్మ్. మీరు పని చేసి వదిలేయండి, మీకు 1000 రెట్లు ఇస్తాడు. మిగతా ఏ గ్రహం కూడా ఇవ్వనటువంటి మిరాకిల్స్, సర్ప్రైజెస్, సెన్సేషన్స్ ఏంటంటే రాహు ఇస్తాడు. ఓకే. శని సర్ప్రైజెస్ ఇచ్చినా కానీ టైం తీసుకుంటాడు. రాహు ఇన్స్టెంట్. మ్మ్. ఒక్క రోజులో మీరు సీఎం అయిపోతారు, పిఎం అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారు, లాటరీ టికెట్ వస్తుంది. మ్మ్. ఎనీథింగ్ ఓకే. ఈస్ పాసిబుల్ ఇన్ వెరీ షార్ట్ డ్యూరేషన్. క్విక్ సక్సెస్ రాహు ఇస్తాడు. ఓకే. ఇవన్నీ బాగున్నాయి కదా. కేతు ఏం చేస్తాడు? మ్మ్. ఈ భార్యాభర్తల విషయాల్లో ఆ పూర్వజన్మ సంస్కారం వల్ల మీరు సెలెక్షన్ చేసుకునే పార్ట్నర్ మ్మ్. ఎక్కడ ఉన్నాడు? సింహరాశిలో ఉన్నాడు. సో ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఇల్నెస్ డెవలప్ చేస్తాడు. అంటే ఒకటి ఫిజికల్గా మీకు ఆరోగ్య సమస్యలు, మ్మ్. ఎమోషనల్గా డిప్రెషన్ లాంటివి, మూడ్ స్వింగ్స్ లాంటివి క్రియేట్ చేస్తాడు. ఓకే. సో దానికి పరిష్కారం ఏం చెప్పాను మీరు? మ్మ్. ఫ్లెక్సిబుల్. సో ఒక చిన్న టిప్ పాటిస్తే మేడం, ప్రారంధాన్ని కూడా చెప్పండి విధి రూపకల్పనను చూడండి, అది చేసుకోవచ్చు. సో Okay. డిజైన్ యువర్ డెస్టినీ. ఓకే. సింపుల్ గా కుంభరాశి వాళ్ళకి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.